దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము మరొక రోజును ఈ 2026 ఈ 14వ తారీఖున దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ ఆయన యొక్క మహిమనే రెక్కల నీడలో కాచి కాపాడిన దేవదేవునికి ఏమిచ్చినా కొద్దివే అయి ఉంటుంది కనుక ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలయ. ఈ సమయంలో నీ బిడలుగా నీ ఎదుట ప్రభా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించి నీవే అంగీకరించి నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి నీ ఆలోచనతో నింపి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓ దేవా, మేమేమైనామో అది నీ చిత్తం ప్రభా, మా ఉద్దేశము కాదు. నీ ఉద్దేశాన్ని నెరవేర్చి బలపరిచి ఆదరించి ఆయుధపరచమని నీ దీనదాసుడైన నన్ను నా తలంపులు మరుగు చేసి నీ బిడలతో నీవే మాట్లాడమని నీ మాటలు యావత్తు కూడా నీ బిడలకు అనుగ్రహించి నీ మేలి చేత నీ కృప చేత దీవించి బలపరచమని నీ దీనదాసుడైన నేను నీ ఎదుట ప్రభు ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు నీ ఆలోచనను నాకు అనుగ్రహించి బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు తన ఆలోచనను క్రియల రూపంలో మనకు అందిస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ సమయములో నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ ఏదైనా ఉన్నది అంటే అది ఆత్మ తలంపులతో కూడినదే అయి ఉంటుందనేది మనం గ్రహించుకోవాలి. అప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ఎన్ని రకాలుగా మనకు ఇవ్వబడుతుంది, ఎన్ని రకాలమైన ఆలోచనలకు మనం వస్తాం, ఎన్ని రకాలమైన ఆదరణ మనం పొందుతాం, ఎన్ని రకమైన ఆలోచనతో మనం కలిగి ఉంటామనేది లేఖనం చెప్తుంది. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము అనేక రీతిలుగా మనం ప్రార్థించినప్పటికీ ఈ ప్రార్థన అంతటికి దేవుడు తన కార్యాలు అనుగ్రహించిన వారై ఉన్నారు. కనుక మనం చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అనేకమైన విషయాల్లో మనము ఆత్మ నడిపింపు కలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతి దినము ప్రతి క్షణము అనేక రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తూనే ఉన్నారు. అందుకు దేవదేవునికి ఏమిచ్చినా కొద్దివే అయి ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా ఆలోచన కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలు అన్నిటిలో ఆయన మనకేం అందిస్తున్నాడు, ఏమి కలగజేస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా శ్రద్ధ కలిగి మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకు దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న ఈ క్రియ ఏదైనా ఉన్నది అంటే ఆత్మ తలంపులు కలిగే ఉంటుంది. ఆత్మ తలంపులు కలిగే మనం ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడు అపోస్తుడైన పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న మాటల్ని మనం గమనిస్తే 6వ అధ్యాయము, సహోదరులారా
ఒకడు ఏక తప్పిదములైన చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానును శోధింపబడిన నేమి అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటువాడిని మంచి దారికి తీసుకుని రావలెను. చూసారా, అంటే ఒక మనిషిని ఏ రకంగా మంచి దారిలోకి తేవాలో సాత్వికమైన మనసుతో అని పౌలు గారు చెప్తున్నాడు. కోపముతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ అక్రమతోనూ ఆధిపత్యంతో ఏ మనిషిని మార్చలేము. మంచితనముతోనూ ప్రేమతోనూ దీర్ఘశాంతముతోనూ ఆలోచనతోనూ క్రియల రూపంలో అతడిని మార్చగలమని పౌలు గారి క్లారిటీగా చెప్తున్నాడు. అంటే మనం నాకంటే చిన్నవాడు, నాకంటే తక్కువవాడు, నాకంటే లేనివాడు, నాకంటే మాటగారు కాదు, నాకంటే తక్కువవాడు అని ఎప్పుడైతే మనిషిని చూస్తున్నామో ఇక్కడ రెండు విధాలుగా మనం గ్రహించాలి. ఒకటి మానవుడు, రెండు దేవుడు. లేదా మొదటి దేవుడు, రెండు మానవుడు, ఇద్దరే. ఆ ఇద్దరిని దేవుడు ఏం చేశాడు? ఇద్దరుగా సృష్టించాడు. ఒకరిని సృష్టించి మరొకరిని ఇచ్చాడు స్త్రీగా. ఈ ఇద్దరు మనుషులు దేవునికి మరి దేవుని ఘనపరిచే రీతిలో అనేది ఆయన మొదట ఉద్దేశం కాదు. వారు ఈ నేను సృష్టించిన లోకంలో ఆనందముగా సంతోషంగా జీవించాలని ఒక జీవితం అనే ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. ఆ ప్రయాణంలో మానవుడు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో తెలియకుండా అతడు మరి ఒక వ్యక్తికి, ఒక శక్తికి లోబడిపోయాడు. ఆ శక్తి దురాత్మ, దెయ్యము, అబద్ధము, మోసము, దగ, అక్రము, అన్యాయము అనేక రూపాలు కలిగి ఉన్నది. ఒకటి రూపం కాదండి. అబద్ధము అనే మాటకు, చీకటి అనే మాటకు, దురాత్మ అనే మాటకు, అబద్ధం, ద్వేషం, అసూయ, కోపం, అక్రమం ఇవన్నీ కూడా వాడి నుండి వచ్చినవే. దేవుని నుండి వచ్చివి శాంతి, దీర్ఘశాంతము, మంచితనము, మంచి ప్రేమ, మరి ఆనందము, సంతోషముగా జీవించటమే. మాయమరం లేని బ్రతుకులు మనుషులవి. అటువంటి మనిషిలో అపవాదిగాడు ప్రవేశించి చీకటి ప్రవేశించిన తర్వాత మనిషి అనే మానవుడు గందరగోళంలోకి వెళ్ళిపోయాడు. ఆ గందరగోళం ఎటువంటిదంటే చాలా భయంకరమైన గందరగోళం. అది ఎవడునూ గ్రహించలేనిది, ఎవరునూ తలంచలేనిది. అటువంటి గందరగోళంలో మానవుడు వెళ్ళిపోతే ఆ గందరగోళం నుంచి బయటకు తీసుకురావటకే దేవుడు ఎంత ప్రక్రియను ఇన్ని రీతిలుగా నీతో నాతో మాట్లాడటం కానీ, నీతో నాతో అనేకమైన విషయాలు బయలుపరచడం కారణం అదే. ఎందుకంటే మనుషులు అనేకమైన రీతిలుగా ఆలోచించవచ్చు, కానీ అది చేయరు. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే ఇక్కడ ఒకడు తన దేవుని యొక్క నియమమును ఎవడైతే భరిస్తున్నాడో ఆ నియమమును నెరవేర్చాలంటే దేవుడిని అంగీకరిస్తున్నాడో, ఆయన సృష్టికర్త, ఆయన జీవాధిపతి, నన్ను ఆయన రూపముకు నేను ప్రతినిధినని ఎవరైనా గ్రహిస్తున్నారో వాడు దేవుని యొక్క క్రియలు భూమి మీద నెరవేర్చగలడని పౌలు గారి యొక్క ఉద్దేశం. అంటే ఆయన గ్రహించి మనకు అందిస్తున్నాడు. అంటే ఎలాగూ అనేది మనం గ్రహించినప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా దొరుకుతున్నది. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనాను ఉట్టువాడైన ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుని ఎడల తన్నుకైన వాడే మోసపరుచుకును. చూడండి, తనకు తాను నన్ను హెచ్చించుకున్నప్పుడు మనం చాలా విషయాల్లో ట్రంప్ గారు, అమెరికా ప్రెసిడెంట్ గారు తనకు తానుగా హెచ్చించుకున్నాడని వార్తలు ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ వార్తలు మనుషుల్ని, ఇండియా ప్రజలను ఏ రీతిగా మరి అనేకమైన రీతిలుగా మనుషులకి చెప్తున్నారు అనేది మీడియాను బట్టి ఏదో కరెక్టు కాదు, ఏదో రైటు కాదని మనం నిర్ణయించుకోలేము. ఎందుకంటే ఒక వార్తను 4 రకాలుగా మనం గ్రహించాలి. అప్పుడే ఆ వార్త సత్యమా ఏంటో అనేది మన క్లియరెన్స్ దొరుకుతుంది. దాన్నే నమ్మి ఎవరో చెప్పింది అనేది కదా, మనం కూడా దాన్ని ఒకసారి అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్నప్పుడు అది మనల్ని ఏం చేస్తుందంటే రైట్ రాంగ్ అని
మనకు ఒక అవగాహన మనకు తడుతుంది. దాన్ని బట్టి మనం దేనిని తీర్పు తీర్చటకు, దేనిని అంగీకరించటకు కూడా అధికారం లేదు. కాబట్టి దాన్ని గ్రహించి ఆలోచించి చేతనవత ఏం చేయాలి, దానిని ఓహో ఈ రకంగా దాన్ని ఆలోచించు హాని నీకు నువ్వు గ్రహించుకోవటం అది మేలే. అంటే ఒక విధిగా చూస్తుంటే చూడండి, నదిలో నీళ్లు వెళ్తున్నాయి, నీళ్ళు అవసరానికి వాడుకుంటాం, నీ అవసరం తీరుస్తుంది కాబట్టి. అవసరం లేనప్పుడు నీళ్ళ జోలికి వెళ్ళం. అలాగనే అది నీకు అవసరం కానప్పుడు దాని జోలికి వినటం, దాన్ని విని ఓపుకుంటే తలంచటం అంటే ప్రార్థించటం. ఓహో ఇలా జరిగిందా, ఎంత గందరగోళం జరుగుతుందా, దానివల్ల కాదు, ఇది మంచి మనసుతో జరగాలని మనం నిర్ణయం తీసుకుని ప్రార్థించటం అంటే ప్రార్థించే క్రైస్తవులకి ప్రార్థన అనేది. అలాగే ఇక్కడ చాలా మనుషులు మతాలతో కులాలతో కొట్టుమిట్లాడుతున్నారు. కానీ ఈ లోకంలో మతం లేదు, కులం లేదు, ఒకటి దేవుడు, రెండు మానవుడు. ఈ రెండింటి మధ్యన ఎక్కడ చూసినా రెండుగానే మనకు కనపడుతున్నాయి. పిల్లరా, స్త్రీ పురుషులు ఇద్దరు, పిల్లలు, కుటుంబం, ఆకాశము భూమి, అలాగే సూర్య చంద్రులు, గాలి నీరు, ఇలాగ అన్నీ కూడా తన రెండుగా మనం చూడగలుగుతున్నాం. అయితే బైబిల్ గ్రంథం ఇద్దరు వ్యక్తులు, రెండు జోడి ఎడ్డులు, రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు, రెండు క్రియలు అని రెండు ద్వారములు అనే మాటను వింటాం. అంటే రెండు అనే పదము ఎలాంటిదంటే సంపూర్ణతతో కూడిన పదముగా మనం గ్రహించవచ్చు. కనుక ఈ సాయంకాల సమయంలో గ్రహించినప్పుడు తాను చేయు పని పరీక్షించి చూచుకునవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. నిజమే కదా. తనకు తానుగా సరిచేసుకుని కొన్ని క్రియలు ఉంటాయి. ఎవరికి వాళ్ళుగా నిర్ణయం తీసుకుని, ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుని, ఎవరికి వాళ్ళుగా సమర్థించుకుని కొన్ని పనులు ఉంటాయి. అవి కూడా చేసుకోకపోతే మనం ఏమవుతామంటే మనకు లోకంలో ఒక మాట, కొన్ని సామెతతో కూడిన పదాలు ఉన్నాయి. అవి ఏమంటారు, మొద్దు కలిగిన వాడు, సోమరవాడు, చేతకానివాడు, లేకపోతే ఏమీ రానివాడు అనే పదాలు, ఇతను ఎందుకు పనికిరాడు అనే పదాలు ఉంటాయి. ఎందుకు అంటే దేనిని ఆలోచించకుండా, దేనిని గ్రహించకుండా, నాకెందుకులే అనుకునేవాడు దేనిని లోబర్చుకోలేడు. నాకెందుకులే కాదు, దాన్ని ఏదో చూడాలి, పరీక్షించాలనుకున్న ప్రతి దాన్ని గమనిస్తుంటాడు. అవసరాన్ని బట్టి లోబర్చుకుని అవసరం లేని దాన్ని లోబర్చుకోడు. కొందరు ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని లోబర్చుకుంటారు. దాన్ని అతిగా ఆశపడిది అంటే మన ప్రతిదీ మనదే అనుకుంటాం చాలా తప్పు. గ్రహించటం తప్పు లేదు. అంటే గ్రహించడం, దాన్ని చూసి ఓహో ఇదా అనేది, అది ఏ రకంగా కాదు నీకు ఉపయోగపడుతుందని ఏదో రకంగా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఉపయోగపడని దానికోసం పరిగెలెత్తి మనం పట్టుకుంటే అది తిరిగి మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మొదలు బాగానే ఉంటుంది, కానీ తర్వాత నిన్ను తినటం మొదలు పెడుతుంది అది. అందుకనే ఒక వ్యక్తి నదిలో ఏదో దొంగ కొట్టుకొస్తుందని మరొక వ్యక్తి వరే ఉండరు ఇక్కడ, దాన్ని ఈదికో నాకు ఈత వచ్చు కదా, ఇది దాన్ని పట్టుకొస్తాను పక్కగా అన్నాడంట. అయితే ఖచ్చితంగా వెళ్ళాడు, దొంగ ఎక్కి కూర్చున్నాడు. అది పైవాడు ఒరే రారా ఇంకెంచేపురా దాంతో నువ్వు అక్కడ రారా అంటే, ఒరే నేను రావాలని ప్రయత్నం చేస్తున్నా, అది నన్ను పట్టుకుందరా అంటున్నాడు. అంటే దొంగ కాదు, అది ముసలి. ప్రియులారా, అలాగే ఆశపడలేనిది కంటికి ప్రతిదీ కూడా సరైనది కాదు. దాన్నే అందుకే చాలా దూరాన్ని చూసే కంటే ఒక ఏదైనా వస్తువు దగ్గరికి మన దాడి చేస్తుంది అంటే దూరం నుంచి ఒక శబ్దం వినపడుతుంది, దగ్గరకు వచ్చి కొంత దూరం వచ్చాక అది కంటుకు క్లియర్గా కనపడితే తప్ప దాని నుండి తప్పించుకోవడా ప్రయత్నించాడు. లేదంటే అది నన్నేం చేద్దలే, దాన్ని ఎదిరించవచ్చని ఆలోచన దగ్గరకు వచ్చి కొలిది నిర్ణయం తీసుకుంటా. దగ్గరకు వచ్చి ఇంకా కొంత దగ్గరకు వస్తుందని కదా దాని ఏంటి నేను దాడి చేయలేడు, అదే నా మీద దాడి చేస్తాడు, దాని మీద తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కంటు చూపు ఎంతవరకు దూరంగా కనబడుతుందో అంతవరకు. ప్రియుల దగ్గరకు వచ్చాక అతడు ఏమి దాన్ని గమనించకుండా ఉంటే అది నీ మీద ఏం చేస్తుందా, దాడి చేస్తుంది. ఎటువంటి దాడి చేస్తుందంట, చాలా భయంకరమైన దాడి చేస్తాం, అవసరమైతే ఈ ప్రాణము కూడా పోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన,
వాక్ ఉపదేశం పొందువాడు ఉపదేశించి, ఇక్కడ వాక్య ఉపదేశం పొందేవాడు ఉపదేశం పొందేవాడులో భాగం ఇవ్వవలను. ఏంటి ఉపదేశంలో భాగం? వాక్ ఉపదేశించేవాడు ఏం చేస్తాడు? దాని వివరణ ఇవ్వాలంట. నీకు వాక్యం తెలుసు, దాని వివరణ నువ్వు చెప్పడానికి నిలబడినప్పుడు క్లియరెన్స్గా రావాలి. ఏదో మబ్బు పెట్టడం కాదు. వాక్యం ఏదో చెప్తుందో, ఏదైతే నువ్వు చదువుబావో అదే నువ్వు వివరించడానికి ప్రయత్నించి. కొత్తగా వివరించక్కలు ఉన్నది ఉన్నట్టు వివరిస్తే అక్కడ నువ్వు వాడబడతావు. కొత్తగా వివరించాలని నవ్వుతే నవ్విస్తావు, లేదని నవ్వులు పోలవుతావు. 2 రకాలు ఉన్నాయి. ఆ 2 కూడా నీ మీద దాడి ఒకటి నేను నవ్వులు పాలు చేసేది, 2 అవతల వాడిని నవ్వించటం. ఇదే. కానీ నీవు ఆకర్షించబడ్డాలంటే ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించడం. అప్పుడు నిన్ను ఆకర్షించబడుతుంది. ఇది నువ్వు ఏదైతే ప్రకటిస్తావో అది నిన్ను బలపరుస్తుంది, నీతో ప్రయాణం చేస్తుంది. ఇక్కడ నీవు దానిని ఇంకో రకంగా చెప్తే అదైతే నీతో ఆడుకుంటుంది, లేదా నిన్ను ఆడిస్తుంది. నీతో ఆడుకుంటే దాన్ని నిన్ను ఆడిస్తుంది. ఈ 2 కూడా మనిషికి ఉపయోగపడేది కాదు. అయితే ఇక్కడ మనం గ్రహించేది బోధించేవాడు, దాన్ని ఎరిగినవాడు వివరణ అవతల వాళ్ళకి ఇచ్చి వారిని బలపరిచే రీతిలో నువ్వున్నావు. అంటే నువ్వు బలపరచడాకే సిద్ధపడి, నువ్వు బలపరిచే నీ పని అది మాత్రమే చేయమని అడుగుతున్నాను ఇక్కడ. అయితే మోసపోకడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను. చూసారా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయడు. మనుషుడు ఎక్కిరించబడడు, మోసపోకడి, ఎక్కిరించబడకడి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే 6వ అధ్యాయంలో గలతీ పత్రికలో 7వ వచనంలో నువ్వేమైతే నువ్వు మోసపోకడి, ఎక్కిరించబడకడి, నువ్వేదైతే వెతుకుతున్నావు అదే, నువ్వేదైతే నువ్వు బయటకు నువ్వు చదివావో అదే వివరించు. దాన్ని దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలాగా నీకు వివరణ ఇస్తున్నాడు, ఇలాగ నేను నిలబడబడని చెప్పు, ఉన్నది ఉన్నట్టుగానే. అది చెప్పడానికి పౌలు గారు ఏమన్నారు తెలుసా? కొందరు ప్రశ్నించినప్పుడు ఏమై ఉన్నారో నేను అదే ఉన్నాను అన్నాడు. మీరే కోవాకు చెందావు, నేను అదే కోవాకు చెందినవాడు అన్నాడు. మీరే రీతి కలుగున్నారు అదే రీతి నేను కలుగున్నాను అన్నాడు. మేము వ్యతిరేకంగా నవ్వే ఇది కాదు అనలేదు. వారు రూట్లో అతను వెళ్ళాడు. అప్పుడు అతడు ఎవరైతే అతను ఆ రూట్లో వెళ్ళాడు, అతడు అవతల వారికి ఒక ప్రశ్నగా కనపడ్డాడు. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా మనము అవతల వారు ఏమై ఉన్నారో ఆ రూట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అప్పుడు నువ్వు ప్రశ్నించక్కర్లా, నువ్వు దాన్ని వాళ్ళే వివరణ అడుగుతారు, వాళ్ళే నిన్ను ప్రశ్నిస్తారు. అప్పుడు వివరణ నీకు ఈజీగా అవుతుంది. అలా కాకుండా ఇవాళ చాలా మంది దాడులు జరుగుతున్నట్టు ఏం చేస్తున్నారు తెలుసా? ఏమండి, వెళ్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రశ్నలో వివరణ ఇవ్వలేక ఇరుక్కుపోతున్నారు. అది చేసేది ఇక్కడ. కానీ ఏమనాలి, మీలో ఒకడిని మీరేదైతే మీరు అదే, నేను కూడా అదేనండి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? వారిలో ఒకడు మనలో ఒకటే కదని హాయిగా వెళ్తావు, హాయిగా వారితో ప్రయాణం చేస్తావు. ఆ ప్రయాణంలో నీలో కొత్త విధానాన్ని వారు చూస్తారు. లేదంటే చూడండి, కొత్త వ్యక్తి వచ్చాడు, అతను ఏదో రకంగా ఆకర్షించటకు దేవుడు, ఎందుకంటే వస్త్ర రూపంలో, లేదా నీ శరీర రూపంలో, నీ హైట్ రూపంలో, నీ అంద రూపంలో, లేదా నీ దగ్గర ఒక అందరి దగ్గరైన ఒక వాసన నీ దగ్గర ఉండొచ్చు, అది సెంట్ రూపంలో, ఇలా కొన్ని రకాలుగా ఎక్కడ ఆటోమేటిక్గా నీ పక్కన కూర్చోడో ప్రయాణంలో అడుగుతాడు, సార్ మీరు ఏ ఊరు వెళ్తారు, మీరు ఎక్కడ, మీ కట్టుబడి ఏంటి అని ఆటోమేటిక్ మనం చూసి అడగాలని ఉండపెట్టలేక అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? లేదు సార్ ఫలానా ఫలానా అని అడుగుతాడు. వస్త్రాలను చూసి కొంతమంది ఎక్కడ కొన్నారు, బాగున్నాయే అంటే ఏదో రకంగా నీ ఒంటి మీద ఉన్నది, నీలో ఉన్నది అవతల వాడిని ఆకర్షిస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావు? చూడటానికి మౌనంగా ఉన్నావు, కానీ నీలో అంతరాత్మ, నీలో ఉన్న ఆ శక్తి ఏం చేస్తుందంటే అవతల వాడిని ఆకర్షిస్తుంది. అంటే నీలో ఉన్న పరిమితి, నీలో ఉన్న అనుభూను, నీలో ఉన్న ప్రభావం బయట పెట్టాలని చూసి మొదట ఆకర్షణ. అందుకనే ఎక్కడికి వెళ్ళినా మౌనము. మీరు ఎవరంటే మీరు వెళ్ళే చోటకే నేను వెళ్తానండి అంటే, రండి సార్ నేను కూడా అక్కడికి వెళ్తాను అని మాట కలుపుకుని, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వారిని నీ వద్దకు తిప్పుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా వారే నీ వద్దకు తిరుగుతారు. నువ్వు తిప్పుకుంటే ఇబ్బంది పడతావు,
వాళ్ళంతటా వాళ్ళు నీ యొద్దకు వస్తే ఇబ్బంది పడవు, ఈజీగా నీ పని అవుతుంది. అదే చెప్పారు, పాము వలె వివేకం, పాముల వలె నిష్కలంకము కలిగి ఉండండి అన్నారు. అంటే ఏంటి? అవతల వాళ్ళని సరిచేయాలి, మనం కూడా సరి చేసుకుంటూ నడవాలి అనే ఆలోచన దేవుడు ఇక్కడ మనకిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు నేను మనం ఎంతవరకు వింటున్నామో, ఎంతవరకు మాట్లాడుచున్నామో అది గమనించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ఏమని అంటే, ఎలాగా తన శరీరేచను బట్టి ఎత్తువాడు తన శరీరం నుండి క్షేమమును పెంటపోయిను, ఆత్మను బట్టి ఒత్తివాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటకోయెను. అంటే మనం శరీర సంబంధంగా ఏమైతే ఆలోచిస్తున్నామో, శరీర సంబంధంగా ఏది తలస్తున్నామో అది మనము దాని విలువలను పొందుతాం. పంటను ఏదైతే మనం కోస్తున్నామో ఆ పంటనే విలువగా మార్చుకుని పొందుతాం అనేది పౌలు గారు చెప్తున్నారు. గనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు నేను మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగే మాట్లాడగలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయన అను విసుగగా యుందుము మరియు అలయకగా మేలు చేసితమే తగిన కాలమందు పంట కోదుము. అంటే ఇసుకకుండా తగిన కాలం వచ్చే వరకు ఎదురు చూడాలి, సమయం వచ్చే వరకు ఎదురు చూడు, అంతేగాని తొందర పడవద్దని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడండి. ఎందుకంటే నువ్వు తొందర పట్టు వల్ల ఏమవుతావు, ఇబ్బంది పడిపోతావు. కాబట్టి నీకంటూ సమయం దేవుడు ఏర్పరుస్తాడు, ఆ సమయం వరకు నువ్వేచి ఉండము అనే విషయాన్ని ఇక్కడ కనపరుస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము ఆత్మ సంబంధులుగా జీవించుచున్నాము, ఆత్మ సంబంధులుగా నడుస్తున్నాము, ఆత్మ సంబంధులుగా ప్రయాణం సాగిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. కాబట్టి మనకు సమయము దొరుకు కొలది అందరిని ఎడలను విశేషముగా విశ్వాసము గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేయదము. నా సహస్తముతో మీకెంత అక్షరములు రాయిచున్నాను చూడండి. అంటే ఇక్కడ అక్షరాల గురించి చెప్తున్నాడు. అంటే ఎంత ఆలోచనతో మాట్లాడుచున్నాడు పౌలు గారు. అంటే మనం గమనించగలిగి ఉండాలి. ఇక్కడ ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండాలి. గమనించకపోతే ఏం చేస్తాం, నష్టపోతాం అనేది పౌలు గారు చెప్పే మాట. దానికి ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, మరి చాలామంది మరి మీ గ్రామాలు మీ పట్టణాలు వెళ్ళారు. మరి అనేకులు మరి రైతుల యొక్క ఆనందం యొక్క దినాలలో మనం ప్రవేశించాం. అంటే పంట కాలం, పంట తొలకర కాలం వచ్చి మరి పంట ఇచ్చి అన్ని తొలకర కాలం వచ్చిన అన్ని పంటలు వస్తాయి, పళ్ళు వస్తాయి, పలహారం వస్తుంది, చక్కగా అన్నీ కూడా దిగుబడి వచ్చే కాలం ఇది. ఈ కాలంలో దేవుడు మాకు ఇచ్చాడు కొత్త సంవత్సరంలో అని, నూతనమైన సంవత్సరంలో దేవుడికి అంటే బలులు అంటే నైవేద్యం అంటారు కదా, అంటే దేవునికి సమర్పణ, దేవునికి విజ్ఞాపన, స్తుతి చెల్లించే కాలం ఇదేదంటే జనవరి నెల. ఈ జనవరి నెలలో ప్రతివారు బంధుమిత్రులతో, స్నేహితులతో, కుటుంబాలతో, భార్య బిడ్డలతో, సమాజంతో, సహోదరులతో దేవాలయాలకు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి, అయ్యా ఈ తొలకర కాలంలో మాకు మంచి ఆశీర్వాదం, మంచి ఆలోచన ఇచ్చావు, అందుకు నీకేమిచ్చినా కొదువే అని వారి వారి దగ్గర ఉన్నాయి దేవునికి సమర్పించుకుంటూ, దేవుని యందు ప్రార్థన చేస్తూ, వారి యొక్క క్రియలు, వారి యొక్క మొక్కులు అంటే వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవునికి చెప్పుకునే సమయం ఏదైనా ఉందంటే అది జనవరి నెలే. కాబట్టి మీరందరూ కూడా ఈ నెలలో దేవుడు మీకు ఇచ్చే ఆలోచన అంతట్లో కాపుదల, మేలుగా, ఆశీర్వాదంగా ఉంచేవారిగా ఉన్నారని నమ్ముతూ మన ప్రభువును దేవదేవుని ఆదరణ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, ప్రేమగల మా రక్షక, వందనాలు. ఇంతవరకు చక్కటి మాటలు మా ప్రియుల ద్వారా నువ్వు అందించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు అంగీకరించి నెరవేర్చి మహిమ పొందమని, నీ ఆలోచన యావత్తు కూడా నాయన అంగీకరించావని నమ్ముచు
నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా నీ సహాయం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా మా ప్రియులు, మా బంధుమిత్రులు, స్నేహితులు, వారి వారి గ్రామాలు, వారి వారి పట్టణాలు, వారి వారి బంధుమిత్రులు, వారి వారి తల్లిదండ్రులు, సహోదరులు, తోడముట్టవారు అందరూ కలిసి ఆనందంగా గడిపే దినాలలో సమయంలో నాయన ఉన్నారు. ప్రకృతి ద్వారా పొందిన నీవిచ్చిన ఆశీర్వాదం ద్వారా ఆనందాలతో తొలదూగుతూ చక్కగా నిన్ను గణపరిచేవారు కొందరు, ఆనందముతో స్తుతించేవారు కొందరు, నిన్ను కొనియాడుతూ ఉన్నవారు కొందరు, హృదయాలు అప్పగించుకున్న వారు కొందరు, మనసులతో నీతో మాట్లాడేవారు మరో కొందరు. వారందరి పేరు పేరిన సంతోషము, సమాధానం ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి నిరాకడ తలంపులు, నిరాకడ సూచనలు నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు కలగజేసి అందరికీ మేలుతో, దీవునితో, ఆశీర్వాదంతో, సంపూర్ణమైన సంతోషము ఈ మాటలన్నీ కూడా గ్రహించి నిజము కదా, దేవుడే బలపరిచినప్పుడు నేనెందుకు తొందరపడాలి, నేనెందుకు ఆవేశపడాలి, నేనెందుకు అలసయ చెందాలి అనే ఆలోచన ప్రతి వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడు దేవదేవుని నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగా మానవుడు మాకు దయచి మా ప్రార్థన చేసేవాడిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధన కింద రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నావు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం అపాదయం, ప్రవేశరత్నమే జయం అపాలయం, ప్రభు సంపూర్ణ విజయం అపాది గంతకల నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయం సదా తోడుగా ఉండి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.